రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రతిష్ట ఆదాయం పెరిగితే ప్రస్తుతం రాష్ట్రాన్ని దివాలా దిశగా నెట్టివేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటపై ఈర్ష్యతో వెటర్నరీ కాలేజ్, 1000 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో సిద్దిపేటను 20 ఏళ్లు ముందుకు తీసుకెళ్లిన బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనక్కి నెట్టబడుతుందని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మీలో ఒక్కడ్లా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, నిలదీస్తామని, పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటకు సొంత ఎన్జీఓ భవన్ ఉండడం ఒక ప్రత్యేకతగా పేర్కొన్నారు. గత 22 ఏళ్లుగా ప్రతి గణతంత్ర దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉద్యోగులు, విద్యార్థులను సన్మానించడం ఒక మంచి సంప్రదాయంగా కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఏడాది పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. మంచి ఉద్యోగులను, ఉపాధ్యాయులను గౌరవించడం అంటే సమాజాన్నే గౌరవించినట్టేనని, మంచిని ప్రేమిస్తూ దానిని కొనసాగించడమే తమ లక్ష్యమని చెప్పారు. మంచి ఉపాధ్యాయులను, మంచి ఉద్యోగులను సన్మానించడం అంటే ఈ సమాజాన్ని సన్మానించడం, మంచిని ప్రేమించడం, మంచిని కొనసాగించే ప్రయత్నం చేయడం. ఏముంటుంది సన్మానం అంటూ గడ్డేస్తం కావచ్చు, షాలు వర్తం కావచ్చు, కానీ ఒక గుర్తింపు, బాగా పనిచేశారు కనుక ఈరోజు ఈ సమాజం మిమ్మల్ని గుర్తించింది, ఈ భవన్ మిమ్మల్ని గౌరవించింది అంటే మీరు బాధ్యత పెరుగుతుంది. మీ సహచర ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో కూడా నేను కూడా ఇలాంటి గౌరవాన్ని పొందాలనే ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళు కూడా మంచిగా పనిచేయడానికి, బాగా సేవ చేయడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా మంచి కార్యక్రమం. బహుశా ఏ పట్టణంలోనైనా ఉందో లేదో నేనైతే పెద్ద గమనించలేదు, కానీ ఇది మన సిద్దిపేట ప్రత్యేకత, ఇది మన సిద్దిపేట గొప్పతనం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడిచాయని, నిజమైన పాలన అంటే ఏమిటో ఇప్పుడు ప్రజలకు అర్థమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగులకు గౌరవం ఇచ్చిందని, ఒకసారి 42%, మరోసారి 30% పీఆర్సీ ఇచ్చి మొత్తం 72% పీఆర్సీ అమలు చేసిందని గుర్తు చేశారు. నేటి ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదని, ప్రశ్నిస్తే ఏసీబీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. సమాజం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలల తర్వాత ఇప్పుడు పాలన నీళ్ళు ఎండితే అరే కేసీఆర్ బాగుంటాయని కట్టి అందరూ యాద్ చేసుకుంటారు. ఎంత మంచి పీఆర్సీ, ఒకసారి 42%, ఒకసారి 30%, 30% ఒకసారి. కేసీఆర్ గారు 42, 30, 72% పీఆర్సీ ఇచ్చింది. ఇప్పుడు మన ఉద్యోగ సంఘ నాయకుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదు. అడుగుదామంటే ఎక్కడ ఏసీలో మాట్లాడితే ప్రశ్నిస్తే దానిలే. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు, ఆ బీఫార్మసీ, డిగ్రీ కాలేజీలకు, ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, ఉద్యోగులు ప్రశ్నిస్తే ఏసీబీ దాడులు, మాలాంటి ప్రశ్నిస్తే మా మీద సిట్లు. ఎట్లా తయారైపోయిందంటే ప్రశ్నించే గొంతుల మీద ఈరోజు ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతాం. అయితే ఇందాక మా మిత్రులు మాట్లాడుతూ పైసలు లేవంటున్నారు, కోస్తే తినమంటుండ్రు అన్నారు. ఇది కూడా సత్యదూరమైనది. ఇప్పుడు తెలవాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో 95,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచి అవార్డు చేశారు. 95,000 కోట్ల కాంట్రాక్టులకు టెండర్లు పిలిచినారు, అవార్డులు పాస్ చేసినారు, పనులు జరుగుతూ ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయలు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. 30,000 కోట్లు. డబ్బులు లేక కాదు, మనసు లేక
పంచాయి. 1,00,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ అనే ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 1,00,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు వస్తాయి, మూసీ సుందరీకరణకి 1,00,000 కోట్లు వస్తాయి, హ్యామ్ రోడ్లకు 15,000 కోట్లు వస్తాయి, మల్లన్న సాగర్ నీళ్లు హైదరాబాద్ తీసుకుపోవడానికి 8,000 కోట్ల రూపాయలు వస్తాయి. అవిటికి స్కూల్ పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 20,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు డబ్బులు వస్తాయి. మా ఉద్యోగులు అడుగుతూనే రావాలి. 5 డిఏలు పెండింగ్, బిఆర్సీ పెండింగ్, జీపీఎఫ్ పైసలు మనం సేవింగ్ పెట్టుకున్న పైసలు మనకు రావు. రిటైర్డ్ ఉద్యోగులకు పాపం ఏడాది క్రితం 2 ఏళ్ళు అయినా వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకు రావు. సరెండర్ లీవులు రావు, డిఏ పైసలు అంతకంటే రావు. ఏది చూడు ఏమంటే జీతం ఇచ్చినాం కదా ఉంటుందా అయిపోయింది. దాని సంగతి కూడా నేను ఎక్కడ చెప్పలే వాస్తవానికి, ఇవాళ చెప్తాను. మళ్ళీ గొప్పతనమే లేదు తెలవాలి. నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసాను. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే ఓడి అని ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓవర్ డ్రాఫ్ట్. ఒక 15 రోజుల కోసం ఓడి పోయి పైసలు వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఓడి 1,400 కోట్లు. వీళ్ళ అదృష్టానికి ఏమైందంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక 2024 మార్చి 31వ తేదీ అంటే వీళ్ళు వచ్చినాక 4 నెలలకే ఈ ఓడి లిమిట్స్ దేశవ్యాప్తంగా పెంచింది. తెలంగాణ ఓడి 1,400 పోయి 2,400 కోట్లు అయింది. 2,400 కోట్లు కావడం వల్ల చేయించారు. 31 నాటి 2,400 తీసుకుంటున్నాం, 10 తారీఖు వరకు ఓడి పెట్టుకున్నాం. ఇలా వీళ్ళు చేసిన గొప్పతనం కానీ ఘనకార్యం కానీ. ఆ రోజు ₹1 జీతం ఆగింది లేదు. ఆ రోజు నేనున్నప్పుడు బీఆర్సీలు కానీ, ఆ రోజు జీపీఎఫ్లు కానీ, సరెండర్ లీవ్లు కానీ బీఆర్ఎస్ సమయంలో కూడా మా ఆదిరెడ్డి సార్ అప్పుడే రిటైర్ అయిన అనుకుంటారు. ఆదిరెడ్డి సార్ లెక్క 18,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే ఆ రోజు 18,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే కొంతమందికి 15 రోజులు ఇచ్చినాం, కొంతమందికి నెలలు ఇచ్చినాం. 2 నెలల లోపల ₹1 లేకుండా వాళ్ళకి ఆ రోజుల్లో పెట్టి ఎవరు హైదరాబాద్ రాలే, పైరు లేదు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కమిషన్ ఇస్తే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేదు, కోర్టుకు పోతే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేదు. ఇవాళ డిఏలు రావు, బిఆర్సీ ఊసే లేదు, సరెండర్ లీవ్లు రావు, డిఏపీలు రావు, మన గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు రావు. పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. సో విషయాలు మెల్లమెల్లగా అర్థమైంది. సో ఏది ఏమైనా ఇక్కడ డబ్బులు లేక కాదు, ఈ ముఖ్యమంత్రికి ఉద్యోగులు అంటే చిన్న చూపు, ఈ ముఖ్యమంత్రికి రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఇంకా చిన్న చూపు. వీళ్ళ పని అయిపోయి వెళ్తారు, ఏం పని అనుకుంటున్నారు. కానీ రేపు ఈ రిటైర్డ్ ఉద్యోగులే మీ లెక్క చేస్తారు, ఈ ఉద్యోగులే రేపు మీ సంగతి చెప్తారు. 5 రిటైర్డ్